ఆంధ్రప్రదేశ్‌లోని 2 ప్రధాన పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రోడ్ షో‌లని మొదలుపెట్టాయి. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రలు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు ప్రజాగళం అంటూ ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు మీడియా అంటే వైసీపీ మీడియా ఏమో ప్రజాగళం యాత్రకి జనాలు రావట్లేదని, కానీ తమ యాత్రలకు విపరీతంగా జనాలు వస్తున్నారని, టీడీపీ మీడియా ఏమో బస్సు యాత్రలకు జనం రావట్లేదని, తమ చంద్రబాబు యాత్రలకు విపరీతంగా జనం వస్తారని డబ్బా కొట్టుకుంటున్నారు యాజ్ యూజువల్‌గా. సో, జనాల సంగతి పక్కన పెడితే నిన్న రాత్రి రీసెంట్‌గా కొన్ని గంటల క్రితం కదిరిలో చంద్రబాబు నాయుడు యొక్క రోడ్ షో జరిగింది. అయితే ఈ రోడ్ షోకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్‌లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏమనంటే కదిరిలో జనం బాగా వచ్చారు. చంద్రబాబు నాయుడు అనేక విషయాలు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామని, నరేంద్ర మోడీ యొక్క బలంతో ముందుకు వెళ్ళబోతున్నామని ఇట్లా రకరకాల విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ ప్రోగ్రామ్ ముగిసి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్న టైంలో, అంటే ఇదంతా కూడా టీడీపీ మీడియా చెప్పినటువంటి మాట. వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నా. అప్పుడు కొంతమంది దుండగులు చంద్రబాబు యొక్క కాన్వాయ్ మీదకి, అంటే ఆ వ్యాన్ ఉంటుంది కదా, ఆయన ఎక్కి మాట్లాడే వ్యాన్, ఆ వ్యాన్ మీదకి అటాక్ చేయడానికి కొంతమంది వచ్చారని, వాళ్ళందరినీ ఈ ఎన్ఎస్జీ కమాండర్స్ ఎవరైతే ఉంటారో చంద్రబాబుతో పాటు వాళ్ళందరూ అడ్డుకున్నారు వాళ్ళని. ఇది ఒక రకమైనటువంటి ఏదో దాడి చేయాలి, భౌతిక దాడి చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారని, వాళ్ళని వీళ్ళు అడ్డుకున్నారని, లోకల్ పోలీసులు సరిగా రెస్పాండ్ అవ్వలేదనేసి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో ఇట్లా ఇది జగన్ మీద కావచ్చు, చంద్రబాబు మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే ఒక భౌతిక దాడి చేయడానికి ఎగబడేటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ, ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నిజంగా కొంతమంది ప్రజల్లోంచి ఏదో కోపం వచ్చి చేయవచ్చు. ఎవరు చేసినా కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామం ఇది. చంద్రబాబు మీద అవ్వచ్చు, జగన్ మీద అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ మీద అవ్వచ్చు, ఒక సామాన్యులు మీ మీద, నా మీద అవ్వచ్చు, ఎవరి మీద అయినా సరే ఒక భౌతిక దాడి చేయటం, ఒక కక్షా కార్పణ్యాలతో మనుషులు ప్రవర్తించడం అనేది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. సో దీన్ని పూర్తిగా ఖండించాలి. ఇట్లాంటివి జరగకూడదు. లోకల్గా ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ దీని మీద ఇంకా తమ యొక్క ప్రెస్ మీట్ కానీ, ప్రెస్ నోట్ కానీ ఇవ్వాల్సి ఉంది. సో దీని మీద, ఈ అంశం మీద మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయండి.